హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మనకి ఇంకా వారాహీదేవి నవరాత్రులు త్వరలో రాబోతున్నాయండి. అందుకని వారాహీదేవి నవరాత్రులకు సంబంధించిన పూజా కిట్ అయితే మనకి విష్ణుప్రియ ఆర్గానిక్స్ వాళ్ళు అయితే అందిస్తున్నారు. 9 రోజులు అమ్మవారికి పూజ చేసుకోవడానికి 9 రకాల కుంకుమలతో మనకి ఈ పూజకి కావాల్సిన సామాగ్రి అన్నీ కూడా ఈ కిట్లో ఉండబోతున్నాయండి. అయితే ఇప్పుడు ఈ కిట్లో ఏమేమి సామాగ్రి ఇస్తున్నారో చూపిస్తాను. ముందుగా ఒక చిన్న విషయం అండి, మీకు కావాలి అనుకుంటే వీడియోని కంటిన్యూ చేయండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఈ సామాగ్రి తప్పనిసరిగా తీసుకోమని అయితే నేను చెప్పట్లేదండి, ఎవరిష్టం వారిది. మీ దగ్గర అన్ని సామాగ్రి ఉన్నాయని అనుకుంటే ఆ సామాగ్రితో పూజ చేసుకోవచ్చు. లేదు మాకు అన్ని సామాగ్రి ఒక కిట్టు రూపంలో కావాలండి అని అనుకునే వారైతే వీడియోని కంటిన్యూ చేయండి. ముందుగా కుంకుమలు చూపించబోతున్నానండి. 10 రోజులు అమ్మవారికి చక్కగా కుంకుమతో పూజ చేసుకోవడానికి 10 రకాల ఫ్లేవర్స్తో ఉన్నటువంటి కుంకుమలు అయితే పంపిస్తారండి. ఇవైతే చాలా మంచి సువాసన వస్తాయండి. ఇక్కడ 10 రకాల కుంకుమలు ఏంటనేది మనకి ఇక్కడ లిస్ట్ రాసి ఉంటుందండి. దీని ప్రకారంగా దీనిపైన ఈ కుంకుమల పైన నెంబర్స్ కూడా ఉంటాయి. ఇక్కడ 1వ నెంబరు అని ఉంటే అది ఫస్ట్ రోజు మనం ఈ కుంకుమను వాడాలని అర్థం. ఇంకా 2వ రోజు 2వ నెంబర్ ఉంటుంది. అలా 10 రకాల కుంకుమలు అయితే ఉంటాయండి. నవరాత్రులు అన్ని రోజులు కూడా అమ్మవారికి చక్కగా ఈ కుంకుమలతో పూజనైతే చేసుకోవచ్చండి. పైగా ఈ కుంకుమలన్నీ కూడా వివిధ రకాల ఫ్లేవర్స్తో తయారు చేసినటువంటి కుంకుమలు కాబట్టి మంచి సువాసన వస్తాయండి. అమ్మవారికి ఎంత ఇష్టమైన ఫ్లేవర్స్తో తయారు చేసినవనండి. మనం ఏ కుంకుమతో పూజ చేసినా సరే మన ఇల్లంతా కూడా సువాసన వ్యాపిస్తుంది. చాలా మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుందండి. అయితే మామూలు కుంకుమలతో పూజ చేయకూడదా అండి, వీటితోటే చేయాలని కొంతమంది బ్యాడ్గా కామెంట్స్ అయితే పెట్టచ్చు. ఎవరిష్టం వారిదండి. మీరు మామూలు కుంకుమలతో పూజ చేసుకున్న ఈ కుంకుమలతో పూజ చేసుకున్న ఒకటే ఫలితం అండి. ఎవరి శక్తిని బట్టి వారు చేసుకోవచ్చు. ఇక్కడ నేను కుంకుమలు ఎలా ఉంటాయనేది కూడా చూపిస్తున్నాను చూడండి. కుంకుమలన్నీ కూడా మంచి కలర్తో మంచి క్వాలిటీతో చాలా బాగున్నాయండి. మీరు కావాలి అనుకుంటే ఈ పూజా సామాగ్రి కిట్ అంతా తెప్పించుకోవచ్చు. లేదు అంటే ఈ కుంకుమలు ఒక్కటి కూడా తెప్పించుకోవచ్చండి. వీటిల్లో మీకు సపరేట్గా కూడా ఇస్తారు, లేదంటే కిట్ కావాలనుకునే ఇస్తారు. అయితే వీటి ప్రైసెస్, కిట్ ప్రైసెస్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా తర్వాత కుంకుమలతో పాటుగా అమ్మవారికి పసుపుని కూడా మనం సమర్పిస్తాం కాబట్టి పసుపుని కూడా ఒక చిన్న డబ్బాతో ఇస్తున్నారండి. పసుపు కూడా చాలా బాగుంటుంది, మంచి కలర్తో పొడి పొడిగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇంక తర్వాత ఇది జవ్వాది పౌడర్ అండి. మనం పూజలో ఎక్కువగా ఈ జవ్వాది పౌడర్ని అయితే వాడుతూ ఉంటాం కదా. ఇల్లంతా కూడా మంచి సువాసన రావడానికి, పూజా మందిరంలో మంచి సువాసన రావడానికి ఈ జవ్వాది పౌడర్ ఒక సీసా ఇస్తారండి. అలాగే దీంతో పాటుగా ఒక లిక్విడ్ కూడా ఇస్తారు. అంటే మనం పూజా పీఠం పైన కానీ లేదంటే మన పూజా మందిరంలో కానీ అక్కడక్కడ రాస్తే మంచి సువాసన వస్తుంది. ఈ 2 ఇస్తారండి. ఇంక తర్వాత ఇవి అగరబత్తులు అండి. మనకి ఈ అగరబత్తులు అనేవి ఈ డబ్బాతోటే ఇస్తారు. ఈ డబ్బా నిండుగా ఇస్తారండి. అయితే ఈ అగరబత్తులు ఏంటి ఇలా వైట్ కలర్లో ఉన్నాయనుకుంటున్నారా? అయితే ఈ విష్ణుప్రియ ఆర్గానిక్స్ వాళ్ళు ఎక్కువగా గోసేవ చేస్తూ ఉంటారండి. అందుకని ఆవు పేడతో ఎక్కువగా ప్రోడక్ట్స్ అనేవి వీరు తయారు చేస్తూ ఉంటారు. ఆ ఆవు పేడతో తయారు చేసినటువంటివేనండి ఈ అగరబత్తులు. ఇంకా ధూప్ స్టిక్స్, ధూప్ కప్స్ అన్నీ కూడా వీరు ఆవు పేడతోనే తయారు చేస్తారండి. పైగా ఇవి చాలా మంచి సువాసన వస్తాయి. పైగా ఇవి మన ఇంట్లో వెలిగించడం వలన కూడా చాలా మంచిదండి. దీని నుండి వచ్చి పొగ మనం పీల్చడం వలన కూడా మనకి ఆరోగ్యానికి మంచి చేకూరుతుంది. అలాగే ఈ నవరాత్రుల్లో పంచగవ్య దీపారాధన చేస్తే చాలా చాలా మంచిదండి. అందుకని ఆవు పేడతో తయారు చేసినటువంటి ఈ ప్రమిదలను కూడా మనకి పంపిస్తున్నారు. ఇంకా నవరాత్రులు 9 రోజులు కూడా అమ్మవారికి ఎక్కువగా ధూపం అయితే వేస్తూ ఉండాలండి. అందుకని మనకి ఆవు పేడతో తయారు చేసినటువంటి ధూప్ కప్స్ అయితే ఇలా పంపిస్తున్నారండి. ఇవన్నీ కూడా మనకి బాక్సులతోటే పంపిస్తారండి. మనకి 9 రోజులు కూడా ధూపం వేయడానికి చాలా బాగా ఉపయోగపడతాయండి. ఇంకా 9 రోజులు అయిపోయిన తర్వాత కూడా మనం వీటిని యూజ్ చేసుకోవచ్చు. వీటితో పాటుగా ఇవి ధూప్ స్టిక్స్ అండి. ఈ ధూప్ స్టిక్స్ అయితే చాలా ఎక్కువగా పంపిస్తారండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బాక్స్ నిండా కూడా మనకి ధూప్ స్టిక్స్ అయితే పంపిస్తారు. ఇవి కూడా మంచి సువాసన వస్తాయండి. నేను ఆల్రెడీ యూజ్ చేశాను కాబట్టి చెప్తున్నాను. ఈ స్టిక్స్ పెట్టుకోవడానికి ఇలా చిన్న హోల్డర్ ఉంటుందండి. దీంట్లో పెట్టేసుకుంటే మనం ఈ స్టిక్ అనేది దీంట్లో పెట్టేయచ్చు. వీటిని మనం నవరాత్రుల్లో వాడుకోగా ఇంకా మిగులుతాయండి. మామూలు పూజల్లో మనం వీటిని వాడుకోవడానికి ఉపయోగపడతాయి. చాలా బాగుంటాయండి. వీటితో పాటుగా మనకి అమ్మవారికి దీపారాధన చేసుకోవడానికి తెలుపు వత్తులు అలాగే ఎరుపు వత్తులు కూడా మనకి ఈ కిట్లో అందిస్తున్నారు. అలాగే పచ్చ కర్పూరం అలాగే హారతి బిళ్ళలు కూడా మనకి ఇలా చిన్న డబ్బాల్లో వేసి పంపిస్తారండి. మరి అంత చిన్న డబ్బాలు అయితే కాదండి, కాస్త పెద్దగానే ఉంటాయి. వీటిల్లో క్వాంటిటీ కూడా ఎక్కువగానే ఉంటాయండి. క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. పచ్చ కర్పూరం అయితే చాలా బాగుంటుందండి. ఇంక తర్వాత ఇది వచ్చేసి జవ్వాది పేస్ట్ అండి. మనం ఇంతవరకు జవ్వాది పౌడరు అండ్ లిక్విడ్స్ అయితే మీరు చూస్తుంటారు. ఇది వచ్చేసి జవ్వాది పేస్ట్ అండి. అంటే దేనికి ఉపయోగిస్తారంటే అమ్మవారి పీఠం పైన పూయడానికైనా
పూజలకైనా లేదంటే అమ్మవారి విగ్రహాలకి పూయడానికైనా దేనికైనా ఈ పేస్ట్ని అయితే యూస్ చేస్తారండి. ఇది కూడా మంచి సువాసన వస్తుందండి. జవ్వాది పౌడర్ అనగానే మీకు ఎలాంటి సువాసన వస్తుందో దానికన్నా ఎక్కువగానే ఈ జవ్వాది పేస్ట్ అనేది మంచి సువాసన వస్తుంది. ఇవేనండి వారాహిదేవి నవరాత్రులకి సంబంధించిన పూజా సామాగ్రి. వీటి ప్రైసెస్ అలాగే కిట్ ప్రైసెస్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. వీటితో పాటుగా మీకు కావాలి అనుకుంటే వారాహిదేవి అమ్మవారి విగ్రహాన్ని కూడా అందిస్తారండి. మీకు కావాలి అనుకుంటే విగ్రహాన్ని కూడా తెప్పించుకోవచ్చు. ఇవి మనకి విష్ణుప్రియ ఆర్గానిక్స్ వాళ్ళు అయితే అందిస్తున్నారండి. వీరి ఫోన్ నెంబరు, వాట్సాప్ నెంబరు అలాగే ఇన్స్టాగ్రామ్ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే ఇక్కడ స్క్రీన్ పైన కూడా ఇస్తాను. ఎవరికైనా కావాలి అనుకుంటే ఒకసారి వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.